శ్రీ గురుభ్యో నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆ ధర్మరాజు తన సోదరులతో కలిసి లోమసురుడి మహర్షిని అట్లాగే ధౌమ్యుడిని ముందరెచ్చుకుని తీర్థయాత్రలు చేస్తున్నాడు. అక్కడ ఉండేటువంటి విశేషాలన్నీ కూడా ఆ లోమస మహర్షి చెబుతున్నాడు. గత వృత్తాంతంలో మనము ఆ లోమస మహర్షి చెప్పబడినటువంటి వృత్రాసుర సంహారం అనేటువంటి ఘట్టాన్ని మనం తెలియజేసుకున్నాము. ఇప్పుడు ఆ లోమసుడు ఇంకా చెబుతున్నాడు. ఆ సముద్రంలోకి ఆ దైత్యులందరూ కూడా వృత్రాసురుడు చావగా మిగిలినటువంటి దైత్యులందరూ కూడా సముద్రాన్ని ఆశ్రయించినటువంటి వారై అక్కడ ఏదో విధంగా మనం వీళ్ళ మీద ఆధిపత్యం సంపాదించాలంటే వీళ్ళందరూ కూడా తపస్సు వలన ఎంతో గొప్పతనాన్ని పొందుతున్నారు. అందువలన తపస్సు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలి, తద్వారా మనం లోకాల్ని జయించగలుగుతాము అని ఒక నిశ్చయానికి వచ్చినటువంటి వాళ్ళయ్యి వాళ్ళందరూ కూడా ఆ విధంగా చెయ్యాలి అని ఒక నిశ్చయం చేసుకుని ఆ సముద్రాన్ని ఆశ్రయించుకుని ఉంటున్నట్ట. సముద్రం తే సమాశ్రిత్య వారుణం నిధిమంభస కాలేయా సంప్రవర్తంత త్రైలోకస్య వినాశనే. ఆ వరుణుడి యొక్క నివాసమైనటువంటి సముద్రాన్ని ఆశ్రయించి ఆ కాలేయులందరూ కూడా ముల్లోకాల్ని నాశనం చేయడానికి ఒక వ్యూహరచన చేసినటువంటి వారే ఉన్నట్ట. తే రాత్రౌ సమభిక్రుద్ధా భక్షయంతి సదా మునీన్ ఆశ్రమేషు చ ఏ సంతి పుణ్యేష్వాయతనేషు చ వశిష్ఠస్య ఆశ్రమే విప్రాహ భక్షితాస్తైర్ధురాత్మభిః అశీతిః శతమష్టౌ చ నవచాన్యే తపస్వినః. వాళ్ళు అలా నిశ్చయం చేసుకుని సముద్రంలో ఉంటున్నారు. రాత్రి అయ్యేటప్పటికి ఆ సముద్రం నుంచి బయటకు వస్తున్నారు. కోపంతో ఆశ్రమాల్లోని పవిత్ర ప్రదేశాల్లో ఉండేటువంటి మునులందరినీ తినేయడం మొదలెట్టారు. దురాత్ములైనటువంటి ఆ రాక్షసులు వశిష్ఠుడి ఆశ్రమంలో 158 మందిని, ఇతరులైనటువంటి 9 మంది ఋషులను భక్షించారట. చమనస్యాశ్రమం గత్వా పుణ్యం ద్విజసేవితం ఫలమూలాసనానాం హి మునీనాం భక్షితం శతం. ఆ తర్వాత చవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కందమూల ఫలాలు తింటూ నివసించేటువంటి 100 మంది ఋషుల్ని తినేశారట. ఏవం రాత్రోస్మ కుర్వంతి వివిశుశ్చార్ణవం దివా భరద్వాజాశ్రమే చైవ నీతా బ్రహ్మచారిణ వాయువ్యాహారాంబు భక్షాశ్చ 20 సన్నిషూదితా. ఏవం క్రమేణ సర్వాంస్తాన్ ఆశ్రమాన్ దానవాస్తదా నిశాయాం పరిబాధంతే మత్తా భుజబలాశ్రయాన్ కాలోపసృష్టా కాలేయా ఘ్రంతో ద్విజగణాన్ బహూన్ నచైనాన్ ఆన్వబుద్ధ్యంతా మనుజాహ మనుజోత్తమ ఏవం ప్రవృత్తాన్ దైత్యాంస్తాన్ తాపసేషు తపస్విషు. ఈ విధంగా రాత్రుల్లో తాపసులను సంహరించి పగలు జలంలో ప్రవేశించేవాళ్ళు. వాళ్ళు వాయు జలభక్షణం చేసే 20 మంది బ్రహ్మచారులను భరద్వాజాశ్రమంలో రాక్షసులు క్రమంగా చంపారు. ఇదే తీరుగా రాత్రులందు బాహుబల గర్వితులై కాలునిచే సృష్టింపబడినటువంటి కాలేయులు చాలామంది బ్రాహ్మణులందరినీ కూడా నాశనం చేశారట. దీనులను తాపసులను పీడించేటువంటి ఆ రాక్షసుల్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఈ తాపసుల మీద ఇలా దండయాత్ర చేస్తూ అనేక మందిని అట్లాగా సర్వనాశనం చేసేస్తున్నారు. ప్రభాతే సమదృశ్యంత నియతాహారకర్షితా మహీతలస్థా మునయ శరీరై గత జీవితై. దాంతో ఉదయం లేచేటప్పటికీ పాపం ఈ మహర్షులందరూ రాత్రి హాయిగా పడుకుంటున్నారు, పొద్దున్న లేచేటప్పటికీ చచ్చిపోయి ఉన్నారు, ప్రాణాలు పోయి ఉంటున్నారు. నీతాహార పీడితులై వాళ్ళు ప్రాణాలు పోయి శరీరమాత్రంగా భూమిపై పడి ఉండేవారట. క్షీణమాంసైర్ విరుధరై విమజ్యాంత్రై విషందిభి ఆకీర్ణై ఆబభౌ భూమి శంఖానామివ రాశిభి. ఆ రాక్షసుల చేత భక్షింపబడి రక్తం మాంసం మధ్య సంధిబంధాలు తొలగి శంఖరాశుల వలె ముళ్ళందరూ భూమి మీద పడి ఉన్నారు. కలశైర్విప్రవిద్ధై స్రవైర్భగ్నైస్తథైవ చ వికీర్ణైరగ్నిహోత్రైశ్చ భూర్భభూవ సమావృత. ఆ విధంగా చెదరగొట్టబడినటువంటి కలశాలతో, విరిగిపోయినటువంటి సురవాలతో, విసిరివేయబడినటువంటి అగ్నిహోత్రాలతో ఆ భూమి అంతా కూడా వ్యాప్తమే ఉంది. నిస్వాధ్యాయ వషట్కారం నష్టయజ్ఞోత్సవ క్రియం జగదాసీన్ నిరుత్సాహం కాలేయ భయపీడితం. దాంతో కాలేయులతోటి భయపడినటువంటి వాళ్ళయి బ్రాహ్మణులందరూ కూడా స్వాధ్యాయ వషట్కారాలు లేక
యజ్ఞోత్సవాలు లేక నిరుత్సాహంతో లోకమంతా వ్యాకులమే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు మీద పడతారో తెలవదు. అందుని భయపడుతూ అక్కడ యజ్ఞయాగాదులను చేయలేకపోతున్నారు. ఏవం సంక్షీయమాణాశ్చ మానవా మనుజేశ్వరాత్మత్రాణ పరాభీత ప్రాద్రవంత దిశో భయాత్. ఈ విధంగా ఆత్మరక్షణ పరాయణులైపోయారు వాళ్ళందరూ. అందువలన ఎక్కడైనా ఇక్కడికి కాదు, మనం ఏదైనా మరొక చోటకి వెళ్ళి ఆ రక్షణ చేసుకోవాలని ఎవరికి దిక్కుతోచినటువంటి చోటకి వాళ్ళంతా పారిపోయారట. కేచిత్ గుహా ప్రవిశు నిర్జరాంశ్చాపరే తథా అపరే మరణోద్విగ్రాహ భయాత్ ప్రాణాన్ సమృద్ధన్. కొంతమంది గుహల్లో దాక్కున్నారట, కొంతమంది ప్రవాహాల్లో, కొంతమంది మరణ భయంతో ప్రాణాలనే కోల్పోయారట. కేచిదత్ర మహేశ్వాసా శూరాహ పరమహర్షితా మార్గమానా పరం యత్నం దానవానాం ప్రచక్రిరే. కొందరు అక్కడ ధనుర్విద్యాధికులు, శూరులు, మిక్కిలి హర్షాన్ని పొందినటువంటి వాళ్ళు దానవుల స్థానాన్ని వెతుకుతూ వాళ్ళని చంపడం కోసం వాళ్ళ మీదకి యుద్ధానికి పెడదామంటూ ప్రయత్నాలు చేశారట. నైతాన్ అధిజగ్ముస్తే సముద్రం సముపాశ్రితాన్ శ్రమం జగ్ముశ్చ పరమం ఆ జగ్ముక్షయమేవచ. అయితే వీళ్ళందరూ సముద్రాన్ని ఆశ్రయించి సముద్రం లోపల ఉంటున్నారు. అందువలన ఎవరికీ కనిపించలేదు. వాళ్ళని ఆ రాక్షసుల్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు. జగత్యుపశమం యాతే నష్టయజ్ఞోత్సవ ప్రక్రియే ఆ జగ్ము పరమామార్తిం త్రిదశామనుజేశ్వర. ఎప్పుడైతే ఆ కాలేయులకు భయపడినటువంటి వారే యజ్ఞోత్సవాల్ని కూడా మానేసి ఏ విధమైనటువంటి యజ్ఞయాగాలు లేకుండా ఈ భూమి అంతా కూడా అలా అయిపోయిందో అప్పుడు జగత్తుకి వినాశం ప్రాప్తించినట్టే అయింది. దేవతలకి ఎక్కడా కూడా ఆహుతులు సమర్పింపబడలేదు. అందువలన దేవతలందరికీ కూడా ఎక్కువ పీడ కలిగింది. సమేచ్చ సమేహేంద్రాశ్చ భయాన్మంత్రం ప్రచక్రిరే శరణ్యం శరణం దేవం నారాయణమజం విభుం తేభిగమ్య నమస్కృత్య వైకుంఠం అపరాజితం తతో దేవా సమస్తాస్తే తదోచుర్మధుసూదనం. దాంతో ఇంద్రాది దేవతలందరూ కూడా భయంతో ఆలోచన చేసినటువంటి వాళ్ళై ఆ దేవతలందరికీ దిక్కైనటువంటి ఆ వైకుంఠధాముడైనటువంటి నారాయణుని ఆశ్రయించారు. వాళ్ళందరూ కూడా వైకుంఠం వెళ్ళి ఆ నారాయణ్ణి ప్రార్థించారు. పరాజయం లేనటువంటి వైకుంఠవాసుని మధుసూదన్ని చేరి నమస్కరించి ఆయనతో ఈ విధంగా చెప్పారట. త్వం న స్రష్టా చ భర్తా చ హర్తా చ జగత ప్రభో త్వయా స్పృష్టమిదం విశ్వం యచ్చేంగం యచ్చనేంగతి. నువ్వే మమ్మల్ని అందరినీ సృష్టించేవయ్యా, నువ్వే మాకు ప్రభువు, నువ్వే లోకానికంతని కూడా సృష్టించిన వాడవు నువ్వే, నాశనం చేసేవాడవు నువ్వే. ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా నువ్వే చేసావు. త్వయా భూమి పురానష్ట సముద్రాత్ పుష్కరే క్షణ వారాహం వపురాశ్రిత్య జగదర్ధే సముద్రత. అంతేకాకుండా పూర్వకాలంలో ఈ సముద్రంలో మునిగిపోయినటువంటి ఈ భూమిని వరాహ రూపం దాల్చి నువ్వే పైకి తీసి రక్షించావు. ఆదిదైత్యో మహావీర్య హిరణ్యకశిపుర నారసింహం అపకృత్వ సూదిత పురుషోత్తమ. అలాగే నువ్వే నరసింహ రూపాన్ని దాల్చి ఆది రాక్షసుడు మహావీరుడు అయినటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించావు. అవధ్య సర్వభూతానాం బలిశ్చాపి మహాసుర వామనం వపురాశ్రిత్య త్రైలోక్యాద్ భ్రంశితస్త్వయా. అలాగే సర్వప్రాణులకు చంపవీలు కానటువంటి రాక్షసుడైనటువంటి బలిచక్రవర్తిని కూడా వామనావతారం ఎత్తి త్రిలోక రాజ్యం నుంచి నువ్వు తొలగించావు, నిగ్రహించావు. అసురశ్చ మహేశ్వాస జంభయిత్యభివిసృత యజ్ఞక్షోభకర క్రూర త్వయైవ వినిపాతిత. అలాగే క్రూరుడై ధానుష్కుడైనటువంటి యజ్ఞనాశం చేసేటువంటి జంభాసురుణ్ణి కూడా నువ్వే పడగొట్టావు. ఏవమాదీని కర్మాణి ఏషాం సంఖ్యా న విద్యతే అస్మాకం భయభీతానాంతం గతిర్మధుసూదన. ఇలాగా నీ లీలలో అసంఖ్యాకమైనటువంటి లీలలు ఉన్నాయి. ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా నువ్వు అవతారం ఎత్తి రక్షించవయ్యా. అందువలన మా భయపడేటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వే దిక్కు. తస్మాత్వం త్వాం దేవదేవేశా లోకార్థం జ్ఞాపయామహే రక్ష లోకాంశ దేవాంశ శక్రం చ మహతో భయాత్. కాబట్టి నువ్వు లోకహితం కోసం నిన్ను మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ లోకాలను, దేవతలను, ఇంద్రుణ్ణి కూడా ఈ కాలేయుల ఈ వీళ్ళ యొక్క చేసేటువంటి వాళ్ళ ధాష్ట్యాన్ని నుంచి, ఈ రాక్షసులు చేసేటువంటి వాళ్ళ యొక్క బీభత్సం నుంచి కూడా నువ్వే రక్షించాలి, ఈ మహాభయం నుండి నువ్వే రక్షించాలి అని ప్రార్థించారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమస తీర్థయాత్రాయాం విష్ణుస్తవే 2000తమోధ్యాయ. ఈ విధంగా
శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో విష్ణుస్తవం అనేటువంటి 102వ అధ్యాయం పూర్తయింది. మనం 103వ అధ్యాయంలో ప్రవేశించాం. అప్పుడు ఈ విధంగా విష్ణువుని దేవతలందరూ కూడా ప్రార్థిస్తున్నారు. తవ ప్రసాదాద్వర్ధంతే ప్రజా సర్వాశ్చతుర్విధా తా భావితా భావయంతి హవ్య కవ్యైర్దివౌకసః లోకా హ్యేవం వివర్ధంతే హి అన్యోన్యం సముపాశ్రితాః త్వత్ప్రసాదా నిరుద్విగ్నా త్వయేవ పరిరక్షితాః ఇదంచ సమనుప్రాప్తం లోకానాం భయముత్వం నచ జానీమ కేనేమే రాత్రౌ వధ్యంతి బ్రాహ్మణాః. పరస్పరము నీ మీదే ఆధారపడి ఉన్నాయ్యా లోకాలన్నీ. అలా నీ మీద ఆధారపడినటువంటి లోకాలు వృద్ధి పొందవలసినటువంటివి. కానీ ఈనాడు ఈ దానవుల మీద భయంతో ఏ విధమైనటువంటి వృద్ధిని పొందలేకపోతున్నాయి. అందువలన ఇవన్నీ కూడా ఏమి భయం లేకుండా ఉండాలి అంటే కనుక నువ్వే వీటిని రక్షించాలి. ఇప్పుడు మనుషులందరికీ కూడా గొప్ప భయం సంప్రాప్తించింది. రాత్రి వేళలో ఎవరు ఈ బ్రాహ్మణులు వధిస్తున్నారు అనేటువంటిది అసలు తెలియడం లేదు. దాంతో ఈ బ్రాహ్మణుల యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళు, వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, ఈ బ్రాహ్మణులందరూ కూడా నశించిపోతున్నారు. బ్రాహ్మణులు కనుక నశిస్తే భూమి నశిస్తుంది. క్షీణేషు చ బ్రాహ్మణేషు పృథివీ క్షయమేష్యతి తత పృథివ్యాం క్షీణాయాం త్రిదివం క్షయమేష్యతి. బ్రాహ్మణులు నశిస్తే భూమి నశిస్తుంది, భూమి క్షీణిస్తే స్వర్గవైభవం కూడా క్షీణిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఉంటే కదా, భగవంతుడిని ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటేనే భగవంతుడి యొక్క వైభవం పెరుగుతుంది. భగవంతుడిని ఆరాధించేటువంటి వాళ్ళు ఎవరు లేకపోతే భగవంతుడి వైభవం ఎలా కీర్తింపబడుతుంది? అందువల్ల పరస్పరం ఆశ్రయం లేనటువంటి వాళ్ళు వీళ్ళు దేవతలు మనుషులు కూడా. అందువలన త్వత్ప్రసాదాన్ మహాబాహో లోకా సర్వే జగత్పతే వినాశం నాధిగచ్చేయు త్వయా వై పరిరక్షితాః. నీ అనుగ్రహం వలన ఈ లోకాలన్నీ కూడా నాశనాన్ని పొందకుండా ఉండగలవు. అందువలన నీ చేతనే ఇవన్నీ రక్షింపబడాలి. కాబట్టి నువ్వు దీన్ని రక్షించేటువంటి ఉపాయం గురించి ఆలోచించాలయ్యా అని ప్రార్థించారు ఇంద్రాది దేవతలందరూ కూడాను. అప్పుడు విష్ణువు చెబుతున్నాడు, విదితం మే సురాసర్వం ప్రజానాం క్షయకారణం భవతాం చాపి వక్ష్యామి శృణుధ్వం విగత జ్వరాహ. ఆ విష్ణువు చెబుతున్నాడు, ఇంద్ర ప్రజల వినాశానికి ఏర్పడినటువంటి కారణం నేను తెలుసుకున్నాను. మీకు ఓ మాట చెబుతున్నాను, మీరు భయం లేకుండా వినండి. కాలే ఇది విఖ్యాత గణ పరమదారుణ తైశ్చ వృత్రం సమాశ్రిత్య జగత్సర్వం ప్రమాదితం. దైత్యుల్లో కాలేయులని పేరు గల రాక్షసుల దండు ఒకటి ఉంది. అది చాలా భయంకరమైనటువంటిది. వాళ్ళు వృత్రాసురుడిని ఆశ్రయించి లోకాలన్నీ కూడా భయపెట్టి నాశనం చేస్తున్నారు. తే వృత్రం నిహతం దృష్ట్వా సహస్రాక్షేణ ధీమత జీవితం పరిరక్షంత ప్రవిష్టా వరుణాలయం. ఆ ఇంద్రుడి చేత వృత్రుడు చనిపోయినట్టు వాళ్ళు తెలుసుకుని వాళ్ళందరూ ఏం చేశారంటే సముద్రంలో ప్రవేశించి ప్రాణాలు రక్షించుకున్నారు. తే ప్రవిశ్య ఉదధింఘోరం నక్రగ్రహ సమాకులం ఉత్సాదనార్థం లోకానాం రాత్రౌ గ్రంథి ఋషీనిహ. వాళ్ళు ఏం చేశారంటే జలచరాలతో భయంకరమైనటువంటి సముద్రాన్ని వాళ్ళ ఆవాస స్థానంగా పెట్టుకుని లోక సంహారం కోసం రాత్రులందు ఋషులందరినీ కూడా బయటకు వచ్చి చంపుతున్నారు. నతు శక్యా క్షయం నేతుం సముద్రాశ్రయగాహితే సముద్రస్య క్షయే బుద్ధి భవద్భి సంప్రదార్యతాం. ఈ సముద్రాన్ని ఆశ్రయించడం చేత వాళ్ళని శిక్షింపడానికి వీలు కావట్లేదు. కావున మీరు సముద్రాన్ని శోషణ చేయడానికి, అంటే సముద్రం ఎండిపోవాలి, అలా చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. అగస్త్యేన వినా కోహి శక్తో అన్యో అన్నవశోషణే అన్యథాహి నశక్యాస్తే వినా సాగర శోషణం. అగస్త్యుడు కాక వేరెవరు కూడా సముద్రాన్ని ఇంకింప చేయగలరు. అందువలన సముద్రాన్ని ఎండింప చేయడం అనేటువంటిది ఇతరుల వల్ల ఎవ్వరి వలన కూడా కాదు అని, అగస్త్యుడి వల్ల ఒక్కడి వల్లనే అది అవుతుంది అని చెప్తే, ఏ తచ్చుత్వా తదా దేవా విష్ణునా సముదాహృతం పరమేష్ఠినమాజ్ఞాప్య అగస్త్యాశ్రమం జయు. అప్పుడు ఆ విష్ణువు చేత ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళే దేవతలందరూ కూడా ఆ అగస్త్యుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. తత్రాపశ్యన్ మహాత్మానం వారుణిం దీప్త తేజసం ఉపాస్యమానం ఋషిభి దేవైరివ పితామహం. అక్కడ మిత్రావరుణుల పుత్రుడు కాంతిమంతుడు అయినటువంటి అగస్త్యముని చూశారు. దేవతలు బ్రహ్మను సేవించినట్టుగా ఋషులందరూ కూడా అగస్త్యుడిని సేవించారట.
తే అభిగమ్య మహాత్మానం మైత్రావరుణిమచ్యుతం ఆశ్రమస్థం తపోరాశిం కర్మభిస్వైరభిష్టువన్. వాళ్ళ ఆశ్రమంలో మిత్రావరుణుల కుమారుడై ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి అగస్త్యుడిని చూసి అతడి యొక్క అద్భుత కృత్యాలన్నీ కూడా స్తుతించడం మొదలెట్టారు. దేవతలు చెబుతున్నారు, నహుషేణాభితప్తానాం త్వం లోకానాం గతిపుర భ్రంశితస్య సురైశ్వర్యా స్వర్లోకాల్లోక కంటక. పూర్వకాలంలో నహుషుడనేటువంటి వాడు జనుల్ని పీడించినప్పుడు నువ్వు వాళ్ళని రక్షించి లోక కంటకుడైనటువంటి నహుషుని స్వర్గలోకాధిపత్యానికి దూరం చేసేవయ్యా. క్రోధాత్ ప్రవృద్ధ సహసా భాస్కరస్య నగోత్తమ వచస్తవ అనతిక్రామన్ వింధ్యాశైలో నబద్ధతే. అలాగే పర్వత శ్రేష్ఠుడైనటువంటి వింధ్యుడు సూర్యుడి మీద కోపంతో ఎదిగిపోతుంటే సూర్యగమనానికి కూడా అవరోధం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వింధ్య పర్వతం విపరీతమైనటువంటి అభివృద్ధిని పొంది పెరిగిపోతుంటే నీ యొక్క ఆజ్ఞానుసారం ప్రవర్తించే వింధ్య పర్వతం వృద్ధి పొందకుండా అట్లాగే ఉందయ్యా. అప్పుడు కూడా నువ్వే రక్షించావు. తమసా చావృతే లోకే మృత్యునాభ్యర్థిత ప్రజా త్వామేవ నాథమాసాధ్య నిర్వృత్తిం పరమాంగతా. అలాగే వింధ్య పర్వతం పెరిగి లోకాలన్నీ కూడా అంధకారమైనప్పుడు జనులందరూ కూడా మృత్యుభీతిని పొందారు. మిమ్మల్ని శరణు కోరి అందరూ కూడా ఆనందాన్ని మళ్ళీ తిరిగి పొందారు. అస్మాకం భయభీతానాం నిత్యసో భగవాన్ గతి తతస్వార్తాః ప్రయాచామః వరం త్వాం వరదోహ్యపి. అప్పుడు భయభీతులైనటువంటి దేవతలను కూడా మీరే రక్షించారు. అందువలన ఈ ఆపద నుంచి కూడా నువ్వే రక్షించాలి అని మేమందరము కూడా వరం కోరుతున్నాము అని అగస్త్యుణ్ణి స్తుతించారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం అగస్త్య మాహాత్మ్య కథనే 3,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో అగస్త్యుని యొక్క మహాత్మ్యము అనేటువంటి 103వ అధ్యాయమైంది. మనం 104వ అధ్యాయంలో ప్రవేశించాం. యుధిష్ఠిర ఉవాచ. యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, కిమర్థం సహసా వింధ్య ప్రవృద్ధ క్రోధమూర్చిత ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ మహాముని. ఇలా ఎవరైనా కానీ వృత్తాంతాలు చెబుతూ ఉంటే ఆ సందర్భవశాత్తు చెప్పినటువంటి విషయం వినేటప్పటికీ దాని మీద జ్ఞానం లేకపోతే మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటారు జిజ్ఞాసు లేనటువంటి వాళ్ళు, తెలుసుకోవాలనే కోరిక కలిగినటువంటి వాళ్ళు. ఎప్పుడైతే వింధ్య పర్వత వృత్తాంతం చెప్పాడో ధర్మరాజుకి సందేహం వచ్చింది. వచ్చి ఆ యుధిష్ఠిరుడు వెంటనే అడిగాడు, ఎందువలన అసలు ఏ కారణం చేత వింధ్య పర్వతం కోపాన్ని పొందిందయ్యా? కోపం పొంది అది ఎదగాలనుకుంది, అలా లోకాన్నంతా కూడా అంధకారంలో ముంచెయ్యాలి అని ఎందుకు అనుకుంది, అదంతా కూడా తెలియజేయమని అడిగాడు. అడిగితే అప్పుడు లోమసుడు చెబుతున్నాడు, అద్రిరాజం మహాశైలం మేరుం కనకపర్వతం ఉదయాస్తమనే భాను ప్రదక్షిణమను వర్తత. సూర్యభగవానుడు ఉదయాస్తమయ వేళలో బంగారు రంగు కలిగినటువంటి మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తున్నాడు. తంతు దృష్ట్వా తథా వింధ్య శైల సూర్యమధా బ్రవీత్ తథా హి మేరుర్భవతా నిత్యస పరిగమ్యతే ప్రదక్షిణశ్చ క్రియతే మామేవం కురు భాస్కర ఏవముక్తస్తతః సూర్యః శైలేంద్రం ప్రత్యభాషత నాహమాత్మేచ్ఛయా శైలం కరోమ్యేనం ప్రదక్షిణం ఏష మార్గ ప్రదిష్టో మే యైరిదం నిర్మితం జగత్. అది చూసి వింధ్య పర్వతము సూర్యుడితో ఈ విధంగా చెప్పింది, నువ్వు ప్రతిదినము ఈ మేరుకు ప్రదక్షిణం చేస్తున్నట్టుగా నాకు కూడా ప్రదక్షిణం చేయవయ్యా అని వింధ్య పర్వతం సూర్యుడిని ప్రార్థించిందిట. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి సూర్యుడు వింధ్య పర్వతంతో చెప్పాడు, నేను నా ఇష్టానుసారం ఈ పర్వతానికి ఏం ప్రదక్షిణం చేయడం లేదు, ఈ లోకాన్ని సృష్టించినటువంటి బ్రహ్మ నాకు ఈ మార్గాన్ని ఉపదేశించాడు, నువ్వు ఈ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేయమని అని చెప్పాడు. ఏముక్త క్రోధాత్ ప్రవృద్ధ సహసాచల సూర్యా చంద్రమసోర్మార్గం రోద్ధుమిచ్చన్ పరంతప. ఆ సూర్యుడి మాటలు వినేటప్పటికీ వింధ్య పర్వతానికి చాలా కోపం వచ్చింది. వచ్చి ఓహో అలా అయితే కనుక వీళ్ళని నిగ్రహించాలని సూర్యచంద్రుల యొక్క మార్గానికి అవరోధంగా పెరగాలి అనుకుని పెరగడం మొదలెట్టింది. తతో దేవా సహితా సర్వయేవ వింధ్యం సమాగమ్య మహాదిరాజం నివారయామాసురుపాయతస్థం నచస్మతేషాం వచనం చకార. అప్పుడు దేవతలందరూ కలిసి శ్రేష్టమైనటువంటి వింధ్య పర్వతాన్ని సమీపించారు. అనేకములైనటువంటి ఉపాయాల ద్వారా ఆ వింధ్య పర్వతం యొక్క కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేశారు.
కానీ వాళ్ళ మాటల్ని ఏమీ కూడా వింధ్య పర్వతము లక్ష్య పెట్టలేదు. అథాభిజగ్మునిమాశ్రమస్థం తపస్వినం ధర్మభృతాం వరిష్టం అగస్త్యమత్యద్భుత వీర్యవంతం తం చార్ధమోచు సహితాసురాస్తే. అప్పుడు అందరూ కూడా, దేవతలందరూ కూడా ధర్మవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి తాపసి అయినటువంటి ఆశ్రమవాసి అయినటువంటి అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తమకు కావలసినటువంటి ప్రయోజనాన్ని అగస్త్యుడికి వివరించారు. సూర్యా చంద్రమసోర్మార్గం నక్షత్రాణం గతిం తథా శైలరాజో వృణోత్యేష వింధ్యక్రోధవశానుగ తం నివారయితుం శక్తః నాణ్య కశ్చిద్ ద్విజోత్తమ ఋతే త్వాం హి మహాభాగా తస్మాదేనం నివారయ. ఈ వింధ్య పర్వతము క్రోధంతో, సూర్యుడి మీద ఉండేటువంటి క్రోధంతో, సూర్యచంద్రుడి యొక్క మార్గానికి అవరోధం కలిగించాలనేటువంటి కోరికతోటి విపరీతంగా పెరిగిపోతుంది. పెరిగిపోవడమే కాకుండా నక్షత్రాల గతిని కూడా ఈ వింధ్య పర్వతం అడ్డుకుంటున్నాడు. ఇతన్ని నివారించాలంటే ఎవరు నివారించలేరు. అతన్ని నివారించగలిగినటువంటి వాళ్ళు నువ్వు ఒక్కడవే సమర్థుడవయ్యా, మీరు వెళ్ళి అతని కోపాన్ని అడిచి అదుపులో పెట్టవలసింది అని కోరారు. తచ్చుత్వా వచనం విప్ర సురాణం శైలమభ్యగాసోభిగమ్య బ్రవీద్వింధ్యం సదార సముపస్థిత. ఆ దేవతల యొక్క మాటలు విని అగస్త్యుడు వింధ్య పర్వత సమీపానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వింధ్య పర్వతంతో ఈ విధంగా అన్నట్ట, మార్గమిచ్చామ్యహం దత్తం భవతా పర్వతోత్తమ దక్షిణామభిగంతాస్మి దిశం కార్యేణ కేనచిత్. ఓ పర్వత శ్రేష్ఠ, నేను ఓ పని మీద దక్షిణ దిక్కుకు వెళ్ళాలి, నా కోరిక ప్రకారం నువ్వు కాస్త మార్గాన్ని ఇవ్వాలి అని అడిగేట. యావదాగమనం మహ్యం తావత్వం ప్రతిపాలయ నివృత్తే మై శైలేంద్ర తతో వర్ధస్వకామత. నేను తిరిగి వచ్చే వరకు నా ఆజ్ఞను కాస్త పాలించు. ఎందుకంటే నేను ఇప్పుడు పని మీద ఇట్లా పెడుతున్నాను, అందువల్ల నువ్వు కాస్త తగ్గి ఉండి మళ్ళీ నేను ఎప్పుడైతే తిరిగి వస్తానో అప్పుడు నువ్వు వృద్ధిని పొందొచ్చు, అప్పటి వరకు మటుకు వృద్ధి పొందకుండా ఇట్లా ఉండాలి అని అడిగేట. నేను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు స్వేచ్ఛగా వృద్ధిని పొందొచ్చు అని చెప్పేట. ఏవం స సమయం కృత్వా వింధ్యేనా మిత్రకర్షణ అద్యాపి దక్షిణాదేశాత్ వారునిర్న నివర్తతే. ఈ విధంగా వింధ్య పర్వతం దగ్గర మాట తీసుకున్నాడు. మహర్షి అగస్త్యుడు అడిగాడు అనే ఉద్దేశంతో వింధ్య పర్వతం ఆయన మాటలు విన్న వెంటనే ఆ మిత్రావరుణందుడైనటువంటి అగస్త్యుడు దక్షిణ దేశం నుంచి దక్షిణ దేశానికి వెళ్ళాడు, కానీ ఆ దక్షిణ దేశం నుంచి ఇంక వెనక్కి రాలేదు. దాంతో ఆ వింధ్య పర్వతం ఇంకా వృద్ధి పొందకుండా అలాగే ఉంది. ఏతత్తే సర్వమాఖ్యాతం యథా వింజో న వర్ధతే అగస్త్యస్య ప్రభావేణ యన్మాంతం పరిపృచ్ఛసి. ఆ వింధ్యుని యొక్క పెంపుదల ఆగిపోవడానికి తగినటువంటి వృత్తాంతాన్ని అంతటిని కూడా నీకు వివరించానయ్యా. ఆ అగస్త్యుని ప్రభావంచే వింధ్యుని యొక్క పెంపుదల అనేటువంటిది ఆగిపోయింది. ఇంకా ఈ కాలేయుల సంగతిలోకి వద్దాం మనము అని లోమసుడు చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ధర్మరాజుకి చెబుతున్నాడు. కాలేయాస్తు యథారాజన్ సురై సర్వై నిషూదితా అగస్త్యాత్ వరమాసాధ్య తన్మే నిగదత శృణు. దేవతలు అగస్త్యుని యొక్క అనుగ్రహం పొంది కాలేయుల్ని సంహరించినటువంటి విధానాన్ని అంతటిని కూడా వివరిస్తాను, అది కూడా నువ్వు జాగ్రత్తగా వినవయ్యా అని చెబుతున్నాడు. త్రిదశానాం వచశ్రుత్వా మైత్రావరునిరబ్రవీత్ కిమర్థం అభియాతాః స్థవరం మత్తః కమిచ్ఛత ఏవముక్తాస్తతస్తేన దేవతా మునిమబ్రువన్ సర్వే ప్రాంజలయో భూత్వా పురందర పురోగమాః. ఆ దేవతల యొక్క మాటలు విని అగస్త్యుడు వాళ్ళని ఈ విధంగా అడిగాడు, మీరు నా నుంచి ఏ విధమైనటువంటి పని ఆశించి అక్కడికి వచ్చారు అని అగస్త్యుడు దేవతలను అడిగితే, అగస్త్యుడి యొక్క మాటలను విన్న దేవతలందరూ కూడా అగస్త్యునితో ఈ విధంగా చెబుతున్నారు. ఇంద్రుని ముందుంచుకుని అందరూ కూడా నమస్కారం చేసి అగస్త్యుడితో చెబుతున్నారు. ఏవంత ఏచ్ఛామ కృతం హి కార్యం మహాన్నమం పీయమానం మహాత్మన్ తతో వధిష్యామ సహానుబంధాన్ కాలేయ సముద్రాన్ స్వర విద్విషస్తాన్. మేము మీ ద్వారా ఈ పనిని సాధింపదలిచామయ్యా, సముద్రంలో ఉండేటువంటి నీటిని మీరు పూర్తిగా తాగివేయాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవద్రోహులైనటువంటి కాలేయులందరికీ కూడా సముద్రం ఆశ్రయం ఇచ్చింది. ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ కాలేయుల్ని మేము పూర్తిగా సంహరిస్తాము అని త్రిదశానాం వచశ్రుత్వా తథేతి మునిరబ్రవీత్ కరిష్యే భవతాం కామం లోకానాం చ మహత్ సుఖం అని చెప్పేటప్పటికీ ఆ దేవతల యొక్క మాటలు విన్నాడు అగస్త్యుడు. అలాగే ఆయన అంగీకరించాడు. మీ కోరికను తీర్చి లోకాలకి మేలు కలిగిస్తాను అని చెప్పాడు. ఏవముక్త్వా తతో గచ్చ సముద్రం సరితాంపతిం ఋషిభిశ్చ తపస్సిద్ధై సార్థం దేవైశ్చ సుబ్రత. ఈ విధంగా బదులు పలికినటువంటి అగస్త్యుడు దేవతలు ఋషులతో కలిసి సముద్ర తీరానికి విచ్చేశాడు.
అది ఎలా ఉందండి, మనుష్యోరగ గంధర్వ యక్ష కిం పురుషాస్తదా అనుజగ్ముర్మహాత్మానం ద్రష్టు కామాస్తదద్భుతం. ఆ సమయంలో మనుష్యులు, నాగులు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు అందరూ కూడా ఏమిటి అగస్త్యుడు సముద్రాన్ని అంతటిని ఎలా తాగేస్తాడు, అది చూద్దాము అని ఆ అద్భుతాన్ని చూడడం కోసమని ఆ అగస్త్యుడి వెనకాల అందరూ కూడా బయలుదేరారట. తతో అభ్యగచ్చన్ సహిత సముద్రం భీమనిస్వనం నృత్యంతమివ చోర్మీభి వల్గంతమివ వాయున. వాళ్ళందరూ కూడా భయంకరంగా గర్జిస్తూ పైకి ఎగిరేటువంటి తరంగాలతో నృత్యం చేస్తున్నటువంటి ఆ సముద్ర సమీపానికి అందరూ చేరారు. హసంతమివ ఫేనోగై స్థలంతం కందరేషు చ నానాగ్రహ సమాకీర్ణం నానా ద్విజగణాన్వితం. అది ఎలా ఉందంటే తరంగాల నురుగుతో నవ్వుతున్నట్టుగా ఉందిట ఆ సముద్రం, గుహల్లోకి ధ్వనులతో ప్రవేశిస్తున్నట్టుగా ఉందిట, మొసళ్ళు మొదలైనటువంటి జలజంతువులతోటి పక్షిగణాలతోటి వ్యాప్తమై ఉంది. అగస్త్య సహితా దేవా స గంధర్వ మహోరగా ఋషయస్య మహాభాగా సమాసేదుర్మహోదధిం. అగస్త్యునితో కూడి గంధర్వులు, నాగులు, ఋషులు అందరూ కూడా ఆ సముద్ర తీరానికి చేరారు. అక్కడ జరిగేటువంటి పరమాద్భుతాన్ని చూడాలనుకున్నారు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమస తీర్థయాత్రాయాం అగస్త్యోదధి గమనే చతురధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో అగస్త్యోదధిగమనము అనేటువంటి 104వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.